మనతో పాటు రవిరాజ్ ఉన్నారు. బేసికల్లీ బిల్డెథాన్ ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే నిన్న ఈవెంట్ జరిగిందో దానికి వీరు వన్ ఆఫ్ ద ఆర్గనైజర్. అయితే ఇందులో భాగంగా నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించి మనం ప్రస్తావిద్దాం. రవిరాజ్, మీ మాటల్లో చెప్పండి. నిన్న బిల్డెథాన్ ప్రోగ్రాంలో అక్కడ యాక్చువల్లీ ఏం జరిగింది అండ్ సిచ్యువేషన్ ఎందుకు చేయి దాటిపోయిందంటే మీరే ఉంటారు? సార్ బేసిక్‌గా ఈవెంట్ చాలా మంచి ఎంతూజియాజంతో స్టార్ట్ అయింది సార్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరితో షేక్ హ్యాండ్ చేసాము. సెల్ఫీ అంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత వెరిఫికేషన్ అంతా స్టార్ట్ అయ్యి మంచిగా వెళ్తుంది సార్. సడన్‌గా ఏమంటే హ్యాకథాన్ టైమ్ క్లాక్ స్టార్ట్ అయినప్పుడు వైఫైది ఇంకా దాన్ని రిలేటెడ్ మెష్‌ది అన్‌ప్లగ్ చేయడం, ప్లగ్ చేయడం అనేది కొందరు అన్‌వెరిఫైడ్ ఇండివిడ్యువల్స్ వల్ల జరిగింది. దానివల్ల డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎఫెక్ట్ అవ్వాల్సొచ్చింది సార్. సో ఇప్పుడు ఏదైతే ఓవరాల్‌గా చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేస్తున్నారు దీని గురించి. కానీ మీ ఉద్దేశ్యం అయితే ఇది కండక్ట్ చేయాలనే మీ ఉద్దేశంతోనే ముందుకెళ్ళడం జరిగిందంటున్నారు. అంతే. ఎందుకంటే సార్. చాలామంది కొంతమంది స్కామ్ అంటారు, కొంతమంది ఫ్రాడ్ అంటారు, కొన్ని అన్ని రకాలు అంటూ ఉంటారు. సార్. కానీ ఇది మీరు ఏదైతే ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నారో దీని ఉద్దేశం వెనుక మీ పాయింట్ చెప్పండి. సార్ చాలామంది జాబ్ క్రైసిస్‌లో ఉన్నప్పుడు ఆహ్, ప్రతి కంపెనీకి తిరుగుతూ ఉంటారు. బట్ వాళ్ళకి ఎక్కడంటే లీడ్ దొరకదు సార్. అందుకే నెట్వర్కింగ్ అనేది చెయ్యాలి. అందుకే ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది క్రియేట్ చేసాం సార్. నెట్వర్కింగ్ అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ అందరూ కలిసి ఒకటే చోట ఉండి మనము స్లాట్ బై స్లాట్ ఎళ్లి రిక్రూటర్స్‌ని లేకపోతే ఎంప్లాయర్స్‌ని కలవచ్చని చెప్పేసి ఈ ఈవెంట్ అనేది మనం చేసాం సార్. డైరెక్ట్‌గా కంపెనీస్‌ని తీసుకొచ్చాము. వి విల్ డెఫినైట్‌లీ పుష్ ఇట్ టు ఆల్ అవర్ కనెక్షన్స్ and for the people who are expected to come as judges, recruiters and founders at the event, sir. ఒక 2 లైన్స్ మీరు పార్టిసిపెంట్స్‌కి చెప్పాలంటే వాట్ డు యూ వాంట్ టు సే టు దెమ్? Hello to all the participants. We are really sorry for what happened. It is completely unintentional and unplanned. మేము ఏది ప్లాన్ చేయలేదు ఇట్లా అవ్వాలని చెప్పేసి చాలామంది స్కామ్ అంటున్నారు. మేము దాన్ని తప్పనట్లేదు బికాస్ ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిలియర్. ఇద్దరు ముగ్గురు పర్సన్స్ వల్ల చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అయ్యారు అండ్ we feel very bad. So we are so sorry for what happened. We as Team Buildathon, we apologize and we are ready to compensate to your time, to your damage, whatever. And I hope next time this never happens and we will make sure that this will never happen. And also, mundu mundu unde events ki we will try our best to make the tickets free for you guys.